చూస్తున్నాం. నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆత్మకూరులో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డిపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనుచరులు దాడికి దిగారు. ఎంపీ బైరెడ్డి శబరి వెంట మాజీ మంత్రి ప్రతాప్ రెడ్డి పర్యటించడంతో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బైరెడ్డి శబరి వెంట మాజీ మంత్రి ప్రతాప్ రెడ్డి పర్యటించడాన్ని వ్యతిరేకిస్తూ మాజీ మంత్రి ప్రతాప్ రెడ్డి ఇంట్లోకి ఎమ్మెల్యే బుడ్డా అనుచరులు చొరబడే ప్రయత్నం చేశారు. దీంతో ప్రతాప్ రెడ్డి అనుచరులు ఎమ్మెల్యే బుడ్డా అనుచరులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి ప్రతాప్ రెడ్డి ఇంటి కిటికీలు ధ్వంసమయ్యాయి. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనుచరులు ఏరాసు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. మాజీ మంత్రి ఇంటిని చుట్టుముట్టడంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న టెన్షన్ వాతావరణం అక్కడ నెలకొంది. నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఒక్కసారిగా వర్గ విభేదాలన్నవి భగ్గుమన్నాయి. మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డిపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనుచరులు దాడికి దిగారు. ఎంపీ బైరెడ్డి శబరి వెంట మాజీ మంత్రి ప్రతాప్ రెడ్డి పర్యటించడంతో ఇటు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బైరెడ్డి శబరి వెంట మాజీ మంత్రి ప్రతాప్ రెడ్డి పర్యటించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతాప్ రెడ్డి ఇంట్లోకి ఎమ్మెల్యే బుడ్డా అనుచరులు చొరబడే ప్రయత్నం చేశారు. ఆయన ఇంటి అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ మనకు అందిస్తారు. ప్రసాద్, ప్రజెంట్ అక్కడ నెలకొన్న సిచ్యువేషన్ ఏంటి? హర్ష, శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరులో మాత్రం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడ ఏరాసు ప్రతాప్ రెడ్డి నివాసం దగ్గర బుడ్డా రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన అనుచరులు ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటిని ముట్టడించడం జరిగింది. ప్రధానంగా ఎంపీ నంద్యాల ఎంపీ శబరి ఏరాసు ప్రతాప్ రెడ్డికి ఇంటికి వెళ్లే సందర్భంలో ఈ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుందనేది సమాచారం అందుతుంది. అయితే ఈ ఏరాసు ప్రతాప్ రెడ్డి అదే విధంగా బుడ్డా రాజశేఖర రెడ్డి వర్గాల మధ్య ఇప్పటికే ఆధిపత్య పోరు నడుస్తుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఏరాసు ప్రతాప్ రెడ్డి ఈ రోజు ఆత్మకూరుకు రావడంతో గో బ్యాక్ ఏరాసు అంటూ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అనుచరులు ఆందోళన చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ రోజు నంద్యాల ఎమ్మెల్యే ప్రోగ్రామ్ ఒక కార్యక్రమం ఉన్న సందర్భంలో ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటికి టిఫిన్ కి వెళ్లడం సందర్భంలో ఈ వాతావరణం చోటు చేస్తుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా రెండు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఆత్మకూరులో మాత్రం టీడీపీలో వర్గ విభేదాలు బగ్గుమన్నాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నియోజకవర్గంలో ఆధిపత్య పోరు కోసమే ఈ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుందనేది కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రెండు వర్గాలు టీడీపీలో ఉన్నటువంటి రెండు వర్గాల మధ్య వర్గ విభేదాలు తారస్థాయికి చేరినాయనేది ఏరాసు ప్రతాప్ రెడ్డి ఆత్మకూరుకు రావడంతోనే ఈ ఘర్షణ చోటు చేసుకుంది. అయితే ఏరాసు ప్రతాప్ రెడ్డి నేను ఎక్కడికైనా తిరగచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, అలాంటి పరిస్థితుల్లో నన్ను అడ్డుకోవడానికి ఇది ఘర్షణ వాతావరణం ప్రేరేపించడం అనేది చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎంపీ బైరెడ్డి శబరి పైన గానీ బుడ్డా రాజశేఖర రెడ్డి అనుచరులు కానీ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి బైరెడ్డి శబరి కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. తాను ఎవరి దగ్గరికి వెళ్ళాలని నాకు ఇష్టం వచ్చిన వ్యక్తుల దగ్గరకు వెళ్తాను, పార్టీ నిబంధనల ప్రకారం వెళ్తాను తప్ప ఎక్కడ కూడా పార్టీకి ధిక్కరించలేదు అనేది బైరెడ్డి శబరి చెప్తుంది. అయితే బుడ్డా రాజశేఖర రెడ్డి అనుచరులకు మాత్రం ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటి పైన దాడి చేయడం జరిగింది. అదే విధంగా దాడిలో కానీ ప్రతాప్ రెడ్డికి గాయాలైనట్లు సమాచారం అంటుంది. ఇంటి పర్యటన చేయడానికి అవసరమైంది. దీనిపైన ఏరాసు ప్రతాప్ రెడ్డి మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. హర్ష, థ్యాంక్ యూ ప్రసాద్.